ఆదికాండము 2వ అధ్యాయము. ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీ పూర్తి అయ్యాయి. 7వ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు ఆ 7వ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటి నుంచి విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరచాడు. సృష్టి 2వ కథనం. దేవుడైన యెహోవా భూమిని, ఆకాశాలను చేసినప్పుడు ఆకాశాల సంగతి, భూమి సంగతి ఈ విధంగా ఉన్నాయి. భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలు లేవు, ఏ చెట్లు మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించలేదు. నేలను సేద్యం చేయడానికి ఏ మనిషీ లేడు. కాని భూమిలో నుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలమంతటా నీళ్లు ఉండేవి. దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. దేవుడైన యెహోవా తూర్పు వైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు. దేవుడైన యెహోవా కళ్ళకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టును అక్కడ నేలలో నుంచి మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని, ఏది మంచో ఏది చెడో తెలిపే వృక్షాన్ని కూడా నేలలో నుంచి మొలిపించాడు. ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి 4 పాయలయింది. మొదటి దాని పేరు పీషోను. అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. ఆ దేశంలో దొరికే బంగారం ప్రశస్తమైనది. అక్కడ ముత్యాలు, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి. రెండో నది పేరు గీహోను. అది ఇతియోపియా దేశమంతటా ప్రవహిస్తున్నది. మూడవ నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు. దేవుడైన యెహోవా ఏదెను తోట సాగు చేయడానికి, దాన్ని చూసుకోడానికి మనిషిని అక్కడ పెట్టాడు. దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు. కాని మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్న రోజున కచ్చితంగా చచ్చిపోతావు అని మనిషికి ఆజ్ఞాపించాడు. దేవుడైన యెహోవా, మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను అనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి పక్షిని నేలలో నుంచి చేసి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడటానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టాడో ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢనిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. ఆ తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాము, ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసం, మనిషిలో నుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి అన్నాడు. ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్లకు సిగ్గు తెలియదు.